రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అతను ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసిండో అన్ని కూడా కరెక్ట్ నెరవేర్చలేదు. ముఖ్యంగా వృద్ధాప్యుల పెన్షన్ ఎక్కువ చేస్తాను అది చేయలేదు, రైతు బంధు వేస్తానని అది వేయలేదు, తల్లికి వందనం ఇస్తానని అది వేయలేదు, మళ్ళీ ఆడపిల్లలకు 2000 ఇస్తానని అదే లేదు. అతను ఏం పరిపాలన చేస్తున్నాడు? ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ఓకే, ఫ్రీ బస్సు కథ ఏంటంటే ఇప్పుడు 150 బస్సులు కొని ఆడోళ్ళకి ఇస్తున్నాడు. అదంతా మళ్ళీ ఆర్టీసీకే ఇస్తున్నాడు. ఏది పైసలు రాని రాకపోని మీరు పే చేయాలి. ఏది ఎంతైతే రోజు మైలేజ్ అవుతుందో అది పే చేయాలి. అది ఎంత మటుకు సంబంధం? పైసలు వచ్చినోడు రానోడికి గవర్నమెంట్ ఇస్తేనే కదా మనం వాళ్ళకి పే చేసేది. అంత చెత్త పరిపాలన వస్తున్నది. ఆయన మంచోడే, ఆయన క్యాబినెట్ లో ఉన్న మనుషులు ఆయన కరెక్ట్ నడిపిస్తలేరని మా ఉద్దేశం. ఫ్రీ పథకాలు అనేవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్టే కాదు. ఇది ఒకరి మీద పరిపాలన అవగాహన లేకుండా నేను అందులోకి రావాలి, నేను ప్రవేశించాలి, నాది ఓటు. ఇది ఎట్లా ఇస్తారండి? ప్రైవేట్ బస్సు ఇచ్చినా దాని ఎక్సోలు అంతా మళ్ళీ మా మీదనే చేస్తారు. మా ఏది ట్యాక్సులు పెంచి, ఆ ట్యాక్సులు పెంచి, ట్యాక్స్ ఫ్రీ బస్ ఇస్తే అతను ఏమన్నా ఫండ్లకి వెళ్ళి ఇస్తున్నాడా? ఏదో అమ్ముతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో ఇస్తున్నాడు. అటువంటిది ఏం ప్రాబ్లం? నువ్వు ఏదైనా ఎడ్యుకేషన్ మంచిది పెట్టు, ఏదైనా మంచిది ఫుడ్ కారంలో మంచి పెట్టు, అది కోరుకుంటుంది. కానీ ఫ్రీ బస్ అని మొత్తం ఏ బస్సు చూడు ఫ్రీ బస్ తప్ప వేరే బస్సులలో ఖాళీగానే అవుతున్నాయి బస్సు. అది మేమేమో టికెట్ తీసుకొని నిలబడతాం, వాళ్ళేమో టికెట్ ఇయ్యక ఎక్కి కూర్చుంటారు, ఇంకా మా మీదనే దౌర్జన్యం చేస్తారు. అది ఎంత మటుకు కరెక్ట్ అండి? మా పరిపాలన మా అన్న ఇచ్చిండి ఎన్నో రకరకాల విధాలు చేస్తుంటారు. అది మాకైతే నచ్చలేదమ్మా. పరిపాలన టోటల్ గా అయితే డ్యామేజ్. థాంక్యూ సార్. వచ్చే ఎన్నికల్లో మాత్రం డ్యామేజ్.